హాయ్, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. జీతంలో ఎంత భాగం హోమ్ లోన్ ఈఎంఐకు వెళ్తుంది? కేవలం 1799కే విమాన టికెట్లను ఏ ఎయిర్లైన్ ఆఫర్ చేస్తోంది? మరో పెద్ద కంపెనీ లే ఆఫ్లను ప్రకటించబోతోందా? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి. అవేంటో వినేద్దాం. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరిస్తుంది. 2047 నాటికి $30 ట్రిలియన్ జీడీపీతో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ $3.4 ట్రిలియన్. చైనా, జపాన్, జర్మనీ తర్వాత అమెరికా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కలల నగరమైన ముంబైలో గృహ రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తులు తమ ఆదాయంలో 50% పైగా ఇంటి ఈఎంఐలు చెల్లించడానికి ఖర్చు చేస్తారు. ఇటీవల రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియాస్ ప్రాపర్టీ అఫోర్డబిలిటీ ఇండెక్స్ కు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ హౌసింగ్ మార్కెట్ ముంబై. నైట్ ఫ్రాంక్ ప్రకారం ముంబై ఇండియాస్ ప్రాపర్టీ అఫోర్డబిలిటీ ఇండెక్స్ 50% పైగా ఉంది. అంటే ముంబై నివాసితుల ఆదాయంలో 50% పైగా ఇంటి ఈఎంఐల కోసం ఖర్చవుతోంది. 2023లో ముంబై గృహ కొనుగోలుదారులు తమ ఆదాయంలో 51% ఈఎంఐ కోసం చెల్లింపులు చేశారు. అయితే ప్రజలు 2022 సంవత్సరంలో తమ ఆదాయంలో 53% ఈఎంఐ చెల్లించడానికి వినియోగించారు. దీంతో పోలిస్తే ప్రస్తుత సూచీలో మెరుగుదల కనిపించింది. 2 ఏళ్ల క్రితం వేగవంతమైన గ్లోబల్ లే ఆఫ్ల వేగం 2024లో కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో పేరు చేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్ కు చెందిన అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ను నడుపుతోన్న ట్విచ్ అనే సంస్థను కొంతకాలం క్రితం కొనుగోలు చేసింది. ఇప్పుడు ట్విచ్ లో భారీ తొలగింపులు జరగబోతున్నట్టు నివేదికలు ఉన్నాయి. బ్లూంబర్గ్ నివేదిక ట్విచ్ దాని ఉద్యోగులలో దాదాపు 35% మందిని తొలగిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. టైమ్ టు ట్రావెల్ పేరుతో ఎంపిక చేసిన మార్గాల్లో అత్యంత చౌకగా విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా కేవలం 1799తో దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్లైన్స్ ఈ ఆఫర్ జనవరి 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు, అంటే ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, గ్వాలియర్, కోల్కతా, బాగ్డ్రోలాకు సరసమైన ధరలకు, అంటే కేవలం 1799కే ప్రయాణించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. 2023లో 15.30 లక్షల ఈవీలు విక్రయించారు. ఇది 2022 కంటే 49.25 ఎక్కువ. 2022లో 10.25 లక్షల ఈవీలను విక్రయించారు. అయితే అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 115% పెరిగి 82,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆటో డీలర్స్ ఆర్గనైజేషన్ FADA ప్రకారం 2023లో 82,105 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. 2022లో విక్రయించిన 38,240 ఈ కార్లలో ఇది రెట్టింపు కంటే ఎక్కువ, అంటే 114.71% నమోదైంది. గత నెలలో దేశంలో మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.5% పెరిగింది. ఇది డిసెంబర్ 2022లో 1.3% మాత్రమే. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు గోల్డెన్ చతుర్భుజంపై 6,000 కిలోమీటర్ల పొడవున ఎలక్ట్రిక్ వెహికల్ రెడీ హైవేను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను విద్యుత్తీకరించడం కూడా వాహన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మొబిలిటీని వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఈ బస్సుల నిర్వహణను పెంచేందుకు వచ్చే 7 ఏళ్లలో 6,000 కిలోమీటర్ల పొడవున ఈ హైవేలను అభివృద్ధి చేయనున్నారు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా హైవేలు శక్తిని పొందుతాయి. కొత్త ఈ హైవే ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచుతుంది. ఇది ఎక్కువ మంది ప్రజలు తమ రోజువారీ రవాణా కోసం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం రబీ ఉల్లి విస్తీర్ణంలో 10 నుంచి 15% తగ్గుదల ఉంది. దేశంలో మొత్తం ఉల్లి ఉత్పత్తిలో రబీ పంట వాటా 70%. రబీ ఉల్లి సుమారు 5 నుంచి 7 నెలల వరకు ఉంటుంది. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మార్కెట్లో ఈ ఉల్లి విక్రయాలుంటాయి. అందుకే రబీలో ఉల్లి ఉత్పత్తి తగ్గుతుందన్న వార్తలు ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో దీని వాటా 20%. కానీ ఇది 100% తగ్గితే దీనివల్ల మార్చ్, ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం మరోసారి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.